ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అక్రమ కేసు. రైల్వే కోర్టులో వాయిదాకి హాజరైన సోమిరెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కాకాని పుణ్యమా అంటూ కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది. ఆనందయ్య మందు విషయంలో అక్రమ కేసు పెట్టారు. కాకాని ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు కోట్లు ఆస్తులున్నాయని ఆరోపణలు చేశాడు. జగన్ అన్న ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసని, ఎన్నికల కోర్టుకి ఒక్కరోజు ముందు అల్లుడికి కోట్ల రూపాయలు భూములు దోచిపెట్టావు, మళ్ళీ మాట్లాడుతావా అంటూ మండిపడ్డారు. వచ్చి కోర్టులో వాయిదాకి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, అన్నీ పక్కన పెడితే ఇటువంటి చాలా కేసులు పెట్టుండారు. ఇంకెన్ని వాయిదాలకు రావాల్సి వస్తుందో ఏందో. ఇంక న్యాయస్థానాలు ఎదుట అందరూ సమానం, ఎవరు స్పెషల్ కాదు. లేకపోతే మొన్న నేను హైదరాబాద్లో ఉంటా, ఆయన మాట్లాడినాడు, నాకు కోట్లు ఆస్తి ఉంది, నెల్లూరులో ఆఫీస్ కొనేసాను, అక్కడ బెంగళూరులో విల్లా కొన్నాను, హైదరాబాద్లో నా కూతురికి విల్లా కొనిచ్చాను, ఇవన్నీ మాట్లాడావు. సరే, నాకు కర్మ. ఇప్పటికి నాకు ఆ సింగపూర్, మలేషియా, హాంకాంగ్లో 1000 కోట్లు ఏడుండాయో చూపివు. ఇప్పుడు 2016లో చెప్పినావు, ఇంచుమించు 9 ఏళ్ళు అయిపోయింది. అది ఎక్కడుందో చూపివా అంటే చూపివు. ఇంకొక 400-500 కోట్లు చెప్పావు, అవి చూపించవు. నా అల్లుడికి నేను కొనిబడలే. 60 ఏళ్ల నుంచి వాళ్ళ తాత కాంట్రాక్టర్, శ్రీశైలం కాంట్రాక్టర్, షార్ కాంట్రాక్టర్, వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్, ఇప్పుడు నా అల్లుడి కాంట్రాక్టర్. చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కాంట్రాక్టర్స్. వాళ్ళు నన్ను ఆదుకుంటారు, నా కొడుకుని, నన్ను. ఎలక్షన్లు, రాజకీయ ఖర్చులు. వాళ్ళకి నేను విల్లా కొనిచ్చానంటావు. ఒక్క మాట నీ నోటి గుండా నిజం రాదు. నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు, అది నాకు ఇప్పించేసి. మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో బాడికి ఇంట్లో ఉన్నాడు, రాజు, అది నేను కొనేసానంటావు. పచ్చబద్ద. నేను స్ట్రైట్గా నిన్ను ఒకటి అడుగుతుండా. మార్చి 16 ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. ఆ సంగతి 15 తెలుసు. మార్చి 15 రేపు ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. రేపటి నుంచి కోడ్ వస్తుంది. మార్చి 15 ఒక జీకేఎస్ కంపెనీ, నీ బినామీ కంపెనీ పేరుతో రామదాస్ కంట్రీలో 57 ఎకరాల చిల్లర, ఎకరా కోటి చిల్లర, 1,20,00,000, 1.5 కోటి, లేఅవుట్లు వేస్తే 3 కోట్లు. అర్ధరాత్రి జీవో, అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో, దానికి నీ అల్లుడికి సంబంధం లే. జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన CEO. 16 కదా, 17, 18, 19 నేను మంత్రిగా ఉండదా? నేను కొట్టేయాలనుకుంటే కొట్టేయకూడదా? అటువంటి అలవాట్లు లేవయా. వావులేటిపాడులో నీ దగ్గర ఫెన్సింగ్ పగలగొట్టి 4 ఎకరాల 20 సెంట్లు 7 మంది దళితులకు ఇప్పించానే, ఎంత? దాదాపు 25 కోట్లు. ఈరోజు ఆ పక్కన మొత్తం 10 ప్లాట్లు, DTPC లేఅవుట్ ప్లాట్లు, సివిల్ కేసులో మిమ్మల్ని ముద్దాయిగా చేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నావు. నీకు సిగ్గు శరమ లేదు. అప్పుడు మళ్ళీ దాంట్లో 4 ఎకరాల 20 సెంట్లో మా మామ నా సతీమణికి ఇవ్వాల్సిన 80 సెంట్లు శ్మశానానికి కలిసిపోయింది. ఆ 80 సెంట్లు ఈ దళితుల పొలంలోంచి ఇప్పించుని RDOని అందరినీ పంపించావు 23లో. అంటే శ్మశానానికి 80 సెంట్లు దళితులు ఇవ్వాలంట. ఈయన ఆస్తి పోతుందంట. గ్రేట్ తోడేరు రెడ్డి, గ్రేట్ తోడేరు రెడ్డి. అటువంటి బతుకులు మేము బతకల. మా పెదనాయన జైలుకి పోయి వస్తే స్వాతంత్రం కోసం 5 ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఒక పెద్ద కాలనీ, ఎకరా 2-3 కోట్లు. అల్లీపురంలో హై 19లో ఆమె అఫిడవిట్లో, ఎన్నికల అఫిడవిట్లో ఏం ఆస్తులు చూపించింది నీ కుమార్తె. 24లో ఎన్ని ఎకరాలు కొన్నది, ఎంత ఆస్తులు పెరిగింది చూపించింది. ఇంచుమించు 50 లక్షలు ఎకరా ఇప్పించవచ్చు. 7 ఎకరాలు నాకు కావాలా, తలా 6 ఎకరా తీసుకో. నువ్వు గాన వివరాలు కావాలంటే అఫిడవిట్ మొత్తం కాపీలు మీడియాకి ఇస్తా. 19 ఎంత, నీ ఆస్తులు 24 ఎంత?
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.